గబ్బిలాల ద్వారా మనుషులకు వ్యాప్తి చెందే మరో వైరస్ ను చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దానికి HKU5CoV2 అని పేరు పెట్టారు. కోవిడ్ వ్యాప్తికి కారణమైన SARS-CoV-2 వైరస్ లాగే ఇది కూడా వ్యాపిస్తుంది అని, అయితే దీనివల్ల కోవిడ్ అంత ప్రమాదం లేదు అని చైనా శాస్త్రవేత్తలు తెలియజేశారు. గబ్బిలాల ద్వారా వ్యాపించే కరోనా వైరస్ల మీద విస్తృత పరిశోధనలు జరిపి బ్యాట్ ఉమెన్ గా పేరొందిన చైనా మహిళా శాస్త్రవేత్త షీ జెంగ్లీ ఈ అధ్యయనానికి సారథ్యం వహించారు. క్షీరదాల్లో ఉండే ACE2 అనే ఎంజైమ్ రిసెప్టర్ ద్వారా కోవిడ్ కు కారణమైన SARS-CoV-2 వైరస్ మనుషులకు సంక్రమించింది. HKU5CoV2 కూడా ACE2 ద్వారానే వ్యాప్తి చెందుతుంది అని తెలియజేసింది. కోవిడ్ అంత ప్రమాదం లేదు అని చైనా శాస్త్రవేత్తలు తెలియజేశారు. గబ్బిలాల ద్వారా వ్యాపించే కరోనా వైరస్ల మీద విస్తృత పరిశోధనలు జరిపి బ్యాట్ ఉమెన్ గా పేరొందిన చైనా మహిళా శాస్త్రవేత్త షీ జెంగ్లీ ఈ అధ్యయనానికి సారథ్యం వహించారు. క్షీరదాల్లో ఉండే ACE2 అనే ఎంజైమ్ రిసెప్టర్ ద్వారా కోవిడ్ కు కారణమైన SARS-CoV-2 వైరస్ మనుషులకు సంక్రమించింది. HKU5CoV2 కూడా ACE2 ద్వారానే వ్యాప్తి చెందుతుంది అని తెలియజేసింది.